ఈ వీడియోలో మ్యాథమెటిక్స్లోని వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి యావరేజ్ లెక్కలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యావరేజ్ని తెలుగులో సగటు అంటారు. ఈ సగటుకు సంబంధించినటువంటి లెక్కలను అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. వివిధ రకాల మ్యాథమెటిక్స్ అకాడమిక్ ఎగ్జాములలో ఈ యొక్క సగటు లెక్కలు వస్తూ ఉంటాయి. ముందుగా మీకు ఇక్కడ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి కూడా చాలా ఈజీగా అర్థమవడం కొరకు వీటి యొక్క సూత్రాలు, అలాగే ఆ సూత్రాలను ఏ విధంగా నేర్చుకోవాలి, ఈ యొక్క సూత్రాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫండమెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని నోట్ చేసుకోండి. సగటు, దీనిని ఇంగ్లీష్లో యావరేజీ అంటారు. ఇంగ్లీష్లో యావరేజ్ అంటారు. సగటుకు సూత్రము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా. ఇది నోట్ చేసుకోండి. సగటుకు సూత్రము రాసుల మొత్తము, రాసుల మొత్తం డివైడెడ్ బై రాసుల సంఖ్య. ఇది సూత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సగటులోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సూత్రం ఆధారంగా చేసుకొని సాల్వ్ చేయవలసి ఉంటుంది. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అలాగే రాసుల మొత్తాన్ని తెలుసుకోమని అడిగారు అనుకోండి. రాసుల మొత్తం, రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సగటు, అంటే సగటు విలువ ఇంటూ రాసుల సంఖ్య. రాసుల సంఖ్య. అలాగే రాసుల సంఖ్యను తెలుసుకోమన్నారు అనుకోండి. రాసుల సంఖ్య తెలుసుకోమన్నప్పుడు రాసుల మొత్తం డివైడెడ్ బై సగటు, సగటు విలువ. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇందులో రాసుల మొత్తం అని వేటిని అంటారు, రాసుల సంఖ్య అంటే ఏమిటి, వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ చూడండి, 8, 9, 12, 14, 17 ఇలా కొన్ని సంఖ్యలను వరుసగా ఇచ్చారనుకోండి. కొన్ని నంబర్స్ని ఈ విధంగా ఒక వరుసగా ఇచ్చినప్పుడు ఇందులో సగటు ఎంత, సగటు విలువ ఎంత, ఇలా అడిగారు అనుకోండి. ఓకే, అంటే ఇంగ్లీష్లో యావరేజీ అంటారు. ఈ నెంబర్లకు యావరేజీ, యావరేజీ అని అడిగారు అనుకో. ఎలా తెలుసుకుంటాము? ఇక్కడ చూడండి, ఏదైనా కొన్ని నెంబర్లు ఇచ్చేసిన తర్వాత వాటికి సగటు విలువ తెలుసుకోవాలి అంటే ఈ యొక్క సూత్రాన్ని మనం అనుసరించాలి. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మరి ఇక్కడ రాసుల మొత్తము అంటే ఏమిటి? ఇక్కడ గమనించండి, రాసుల మొత్తము అంటే మనకు సూత్రం ఏముంది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. రాసుల మొత్తము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సంఖ్యలను కూడండి.
ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 8 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 17. ఓకే, సో డివైడెడ్ బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల సంఖ్య అని అడిగాడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క నంబర్స్ ఉన్నాయి కదా, ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, రాసుల మొత్తము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ అన్నిటిని కూడుకోవడము. రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఇచ్చాడో వాటిని లెక్క పెట్టుకోవడము. ఇక్కడ చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఓ రకమైనగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే రాసుల మొత్తము అన్నప్పుడు ఈ పైన కూడుతుంటారు, రాసుల సంఖ్య అంటే ఈ కిందవి మొత్తాన్ని కూడా కలిపేస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ కాకండి. రాసుల మొత్తము అన్నప్పుడు మొత్తాన్ని కూడుకోండి. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఇచ్చారో ఆ నెంబర్లన్నింటిని ఒకదానికొకటి కూడండి. రాసుల సంఖ్య అంటే ఎన్ని సంఖ్యలు ఇచ్చాడో వాటిని లెక్క పెట్టండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 రకాల సంఖ్యలను ఇచ్చారు. కాబట్టి అక్కడ 5 అనేది ఈ విధంగా రాయండి. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఈ 8 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 17 వీటిని కూడితే ఎంత వస్తుంది? 60 వచ్చింది. బై ఈ 5 బై 5 ఈ 60/5. ఇప్పుడు ఈ యొక్క 60/5ను క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే అప్పుడు అది ఎంత వస్తుంది? 5 1ల 5, 5 12ల 60. ఒకవేళ 12 ఏకం తెలియకపోతే ఇక్కడ 5తో క్యాన్సిల్ కొట్టండి. 5 1ల 5 అయినప్పుడు ఓకే, ఇక్కడ 1 పెట్టండి, పక్కన 0 ఉంది. ఈ 6 నుంచి 1 తీస్తే ఇక్కడ 10 అవుతుంది. సో 5 2ల 10, 12. ఓకే, 12 5ల 60. దీని యొక్క సగటు విలువ 12. ఈ విధంగా ఈ యొక్క సగటును తెలుసుకోవలెను. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంటు. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జాములలో ఈ యొక్క యావరేజ్కి సంబంధించినటువంటి లెక్కలను అడుగుతూ ఉంటారు. అలాగే ఈ సూత్రాలను నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 78. రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 78. అలాగే సగటు, దీని యొక్క సగటు 13. ఓకే, అయినా రాసుల సంఖ్య ఎంత? రాసుల సంఖ్య ఎంత? ఇందాక మీకు వివరించిన విధంగానే సూత్రాలు మీకు వివరించాను కదా, 3 సూత్రాలు, సగటు, రాసుల మొత్తం, రాసుల సంఖ్య అని. ఆ సూత్రాలని అనుసరించండి. ఇందాకేమో మనం సగటును తెలుసుకున్నాము, ఇప్పుడు రాసుల మొత్తాన్ని తెలుసుకుంటున్నాము. ఇక్కడ సంఖ్యలు అంటూ ఏమి ఇవ్వలేదు, మనకు డైరెక్ట్గా రాసుల మొత్తం ఇచ్చేస్తాడు, సగటు విలువ ఇచ్చాడు. అటువంటప్పుడు ఈ యొక్క రాసుల సంఖ్యను తెలుసుకోవాలంటే సూత్రాలని ఇక్కడ రాసుకోండి. రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై సగటు. రాసుల మొత్తం బై సగటు ఇలా రాసుకోండి.
ఇప్పుడు ఇందులో రాసుల మొత్తం అంటే ఎంత ఇచ్చాడు? 78. రాసుల మొత్తం అంటే 78. మరి సగటు ఎంత ఉంది? 13. ఈ యొక్క 78ని 13తో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 6. 13 ఒకట్ల 13 ఆరుల 78. దీని యొక్క రాసుల సంఖ్య 6. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి లెక్కలను అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలో రాసులు మొత్తం ఇచ్చేశాడు. అలాగే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సగటు విలువ కూడా ఇచ్చాడు. రాసుల సంఖ్య ఎంతో తెలుసుకోమన్నాడు. ఓకే, అప్పుడు ఆ రాసుల సంఖ్య 6 అవుతుంది. ఈ సూత్రాలు గుర్తుపెట్టుకోవాలా. రాసుల సంఖ్యకు సూత్రము రాసుల మొత్తము బై సగటు. ఇందులో ప్రశ్నలన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు కూడా. ఈజీవే కదా అని వదిలేయకండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో చాప్టర్స్ వైజు ప్రశ్నలను ఇస్తూ ఉంటారు. ఈ యొక్క చాప్టర్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంటు మరియు సులభం కూడా. అయితే మీకు సూత్రాలు తెలిసి ఉండాలి. ఏ సూత్రము ఏ సందర్భంలో ఉపయోగించాలి, అలాగే ఆ సూత్రాల యొక్క ఫండమెంటల్ మీకు ఐడియా ఉంటే చాలా ఈజీగా వీటిని సాల్వ్ చేయవచ్చును. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. మరో ప్రశ్నలో రాసుల సంఖ్య ఇచ్చిన తర్వాత రాసుల సంఖ్య 7. ఓకే, అలాగే వాటి సగటు విలువ 15 అయిన రాసుల మొత్తం ఎన్ని? రాసుల మొత్తం ఎంత? మీకు ఇందాక సూత్రాన్ని వివరించిన విధంగా ఈ యొక్క రాసుల మొత్తం ఇజ్ ఈక్వల్ టు సగటు విలువ ఇంటూ రాసుల సంఖ్య. ఈ షార్ట్కట్లో రాశాను. ఇప్పుడు ఇది సూత్రం. రాసుల మొత్తం ఇజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య. ఈ యొక్క రాసుల మొత్తం ఈ సగటు విలువ ఎంత ఇచ్చాడు ప్రశ్నలో? ఈ యొక్క సగటు విలువ 15 ఇచ్చాడు. 15 అంటే 15 ఇంటూ రాసుల సంఖ్య 7. రాసుల సంఖ్య ఎంత? 7. 15 ఇంటూ 7 105. ఇది దీనికి ఆన్సర్. రాసుల మొత్తానికి సూత్రం సగటు ఇంటూ రాసుల సంఖ్య. అలా వేసుకున్నప్పుడు ప్రశ్నలో సగటు విలువ 15 ఇచ్చాడు, రాసుల సంఖ్య అనేది 7 ఇచ్చాడు. ఈ రెండింటిని కనుక గుణిస్తే రాసుల మొత్తం వస్తుంది. ఆన్సర్ 105. మరొక్కసారి మీకు ఈ యొక్క సగటు తెలుసుకునే సందర్భంలో రాసుల మొత్తం అంటే ఏంటి, రాసుల సంఖ్య అంటే ఏమిటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 5, 10, 15, 20 ఇలా ఇచ్చేసారనుకోండి. వీటి యొక్క రాసుల సగటు విలువ అని అడిగినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. అయినప్పటికీ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మరొకసారి వినండి. ఈ
మొత్తం సగటు అన్నప్పుడు రాసుల మొత్తం అంటే వీటన్నిటిని కూడుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లని కూడండి. 5 ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ 20 వీటిని కూడండి. అలాగే డివైడెడ్ బై రాసుల సంఖ్య. రాసులు మొత్తం ఉన్నప్పుడు అన్నిటిని కూడాలి. రాసుల సంఖ్య అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 ఆ విధంగా చూసుకున్నప్పుడు 4 సంఖ్యలు ఉన్నాయి. ఓకే, రాసుల మొత్తం డివైడెడ్ బై రాసుల సంఖ్య, ఇది సూత్రం. ఈ విధంగా చేసుకుని క్యాన్సిల్ చేస్తే సగటు విలువ అనేది తెలుస్తుంది.